అసలు మా ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇదబ్బా. ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కడికైనా వెళ్ళాలి, ఓ 2 రోజులు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం. కానీ వెళ్ళిన తర్వాత 2 రోజులు బాగానే ఉంటాం. మూడో రోజు మొదలైపోతుంది మనకి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలా, గిన్నెలు ఎప్పుడు కడుక్కోవాలా, బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలా, ఇవే పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వు అనుకోండి. ఇంకొచ్చిన తర్వాత అంటారా, ఇల్లు క్లీన్ చేసేసరికి తల ప్రాణం తొక్కొస్తుంది. ఇదంతా పక్కన పెడితే చాలాసార్లు అనిపిస్తుంటుంది కదా, అబ్బా లైఫ్ చాలా బోరింగ్గా ఉంది, అసలు ఇవన్నీ విడిచిపెట్టి ఎక్కడికైనా 2 రోజులు ప్రశాంతంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. అనిపించిన మరుక్షణం చాలు ఇంట్లో పనులు బాధ్యతలు అన్నీ గుర్తు రావడానికి. నా ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి అనిపిస్తుందిలే. కానీ అయినా ఇది యూనివర్సల్ ప్రాబ్లం కదబ్బా. అన్నట్టు మొన్న మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అయితే అక్కడ సాయంత్రం అయితే ఇంకోసేపు పిల్లల్ని పార్క్కి తీసుకెళ్దాం అక్క అని అనింది. సో వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉందని చెప్పేసి అని పిల్లల్ని తీసుకొని కొద్దిసేపట్లో ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తాయి కదా మనకి. మనకు కూడా పిల్లలతో పాటు కలిసి ఆడాలనిపిస్తుంది. మీరేమంటారు మరి, నిజమా కాదా?